జీవుల లోపల అంతర లేదా బాహ్యంగా ఉండేటువంటి నిర్మాణాన్ని దృఢంగా రక్షణనిచ్చేటువంటి కదలడానికి మరియు మూవేబుల్ గా ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే స్కెలిటల్ సిస్టమ్ అస్థిపంజర వ్యవస్థ అని అంటాం. ఈ అస్థిపంజర వ్యవస్థ మరి రెండు రకాలుగా ఉంటది. ఈ అస్థిపంజర వ్యవస్థ మరి రెండు రకాలు ఏంటి సార్ అని అంటే, ఒకటి బాహ్య అస్థిపంజర వ్యవస్థ, బాహ్య అస్థిపంజర వ్యవస్థ, బాహ్య అస్థిపంజర వ్యవస్థ. బాహ్య అస్థిపంజర వ్యవస్థ అంటే ఎగ్జో స్కెలిటన్, ఎగ్జో స్కెలిటన్, ఎగ్జో స్కెలిటన్ అని అంటాం. తర్వాత రెండోది ఏంటి సార్ అని అంటే అంతర అస్థిపంజర వ్యవస్థ, అంతర అస్థిపంజర వ్యవస్థ. ఇది ఏంటి సార్ అని అంటే ఎండోస్కెలిటన్, ఎండోస్కెలిటన్. అస్థిపంజర వ్యవస్థ ఎన్ని రకాలుగా ఉంటది అని అంటే రెండు రకాలుగా ఉంటది. జీవుల లోపల అంతర లేదా బాహ్యంగా ఉండి దృఢంగా ఉండి ఆకారాన్ని రక్షణనిచ్చేటువంటి వ్యవస్థను మనం ఏమన్నామంటే అస్థిపంజర వ్యవస్థ, స్కెలిటల్ సిస్టమ్ అని అన్నాం. ఈ స్కెలిటల్ సిస్టమ్ టూ టైప్స్ ఆఫ్ స్కెలిటల్ సిస్టమ్, ఒకటి ఎగ్జోస్కెలిటన్, నెంబర్ 1 ఎగ్జోస్కెలిటన్, నెంబర్ 2 ఎండోస్కెలిటన్. అయితే ఈ బాహ్య అస్థిపంజర వ్యవస్థ లోపల మరి ఏ జీవుల లోపల బాహ్య అస్థిపంజర వ్యవస్థ ఉంటది అని అంటే బాహ్య అస్థిపంజర వ్యవస్థ, బాహ్య అస్థిపంజర వ్యవస్థ, ఎగ్జోస్కెలిటన్, బాహ్య అస్థిపంజర వ్యవస్థ. బాహ్య అస్థిపంజర వ్యవస్థ, దీనినే మనం ఎగ్జోస్కెలిటన్ అని అంటాం. ఈ ఎగ్జోస్కెలిటన్ ఏ జీవుల లోపల ఉంటది అని అంటే అతి దృఢంగా ఉండి నిర్జీవంగా ఉండేటువంటి దాన్ని మనం ఏమంటాం అని అంటే బాహ్యాస్థిపంజర వ్యవస్థ అని అంటాం. చాలా దృఢంగా చాలా గట్టిగా ఉండేటువంటి దాన్ని మనం బాహ్యాస్థిపంజర వ్యవస్థ, ఎగ్జోస్కెలిటన్ అని అంటాం. ఈ ఎగ్జోస్కెలిటన్ ఏ జీవుల లోపల ఉంటది అని అంటే నత్తలు సార్, నత్తలు మలస్కా వర్గానికి ఎగ్జాంపుల్ నత్తలు. ఈ బాహ్యాస్థిపంజర వ్యవస్థ ఎక్కడ ఉంటది అంటే నత్తలు సార్. ఈ నత్తలు ఏ వర్గానికి చెందినటువంటి జీవులు అని అంటే మలస్కా వర్గానికి చెందినటువంటి జీవులు. అదే విధంగా ప్రవాళాలు దీనికి ఏ వర్గానికి చెందినటువంటి జీవులు అని అంటే నిమాటి, ప్లాటి మరియు నిమాటి హెల్మెంతిస్. అదే విధంగా కీటకాలు స్క్లీరైట్స్, కీటకాలు ఏ గ్రూప్ కు చెందుతాయి అని అంటే ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవులు. స్క్లీరైట్ లోపల అదే విధంగా నత్తలు, ప్రవాళాలు, కీటకాలు, స్క్లీరైట్స్, అదే విధంగా సకశేరుకాల వెంట్రుకలు అంటే కార్డేట్ల యొక్క సకశేరుకాల వెంట్రుకలు సార్. అంటే మన తల మీద తర్వాత వచ్చేటువంటి వెంట్రుకలు కూడా బాహ్యాస్థిపంజరానికి సంబంధించినటువంటి బాహ్యాస్థిపంజరం చేత తయారైనటువంటి సార్. గోళ్ళు, తర్వాత గిట్టలు, తర్వాత ఈకలు, చేపల మీద ఉన్నటువంటి పొలుసులు కూడా గోళ్ళు, గిట్టలు. అంతేకాదు తర్వాత ఏంటంటే ఈకలు అంటే పక్షుల శరీరం పైన, దేహం పైన ఉన్నటువంటి ఈకలు కూడా బాహ్య అస్థిపంజరానికి చెందినటువంటి సార్. బాహ్య అస్థిపంజరం ఏ జీవుల లోపల ఎట్లా ఉంటది అని అంటే జీవికి బాహ్యంగా దృఢంగా ఉండి బాహ్యంగా రక్షణనిస్తూ కదిలేటువంటి వ్యవస్థను మనం బాహ్యాస్థిపంజరం అని అంటాం. ఈ బాహ్యాస్థిపంజరం నత్తలు, ప్రవాళాలు, కీటకాలు, నత్తలు మలస్కా వర్గానికి, ప్రవాళాలు నిమాటి హెల్మెంతిస్, అదే విధంగా ప్లాటి హెల్మెంతిస్, అదే విధంగా కీటకాలు, సకశేరుకాల యొక్క వెంట్రుకలు, గోళ్ళు, గిట్టలు, ఈకలు, అదే విధంగా చేపల యొక్క పొలుసులు, చేపల దేహం పైన ఉండేటువంటి పొలుసులు.
ఇవన్నీ దేనికి సంబంధించినటువంటి అంటే బాహ్య అస్థి పంజర వ్యవస్థకు సంబంధించినటువంటివి. అయితే మరి రెండో రకమైనటువంటి వ్యవస్థ ఏంటి సార్ అని అంటే అంతర అస్థి పంజర వ్యవస్థ. అంతర అస్థి పంజర వ్యవస్థ. అంతర అస్థి పంజర వ్యవస్థ ఇది ఎండోస్కెలిటన్ సార్. ఎండోస్కెలిటన్. ఈ ఎండోస్కెలిటన్ ఎట్లా తయారై ఉంటది అంటే బాహ్య అస్థి పంజర వ్యవస్థ ఎక్కడెక్కడ ఉంటదంటే తెలుసుకున్నాం. సకశేరుకాల యొక్క వెంట్రుకలు, గోళ్ళు, చేపల యొక్క పొలుసులు, పక్షుల లోపల ఉండేటువంటి ఈకలు అని మనం తెలుసుకోవడం జరిగింది. మరి అస్థి పంజర వ్యవస్థ శరీరం లోపల ఉండి దృఢంగా ఉండేటువంటి వ్యవస్థను మనం అస్థిపంజర వ్యవస్థ అని, అంతరస్థి పంజర వ్యవస్థ అని అంటాం. ఇది దేహానికి ఏం చేస్తుంది అని అంటే యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా రెండు రకాలు సార్. మరి ఈ అంతరస్థి పంజర వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుందన్నమాట. మరి దీని లోపల ఏది అంటే మృదులాస్థి. మృదులాస్థి కార్టిలేజెస్. కార్టిలేజెస్ తో నిర్మితమైనటువంటి వ్యవస్థను మనం ఏమంటామంటే అస్థి పంజర వ్యవస్థ అని అంటాం. తర్వాత అస్థి చేత నిర్మితమైనటువంటి వ్యవస్థ, అస్థి చేత అస్థి బోన్. దీనిలో అంతరస్థి పంజరం లోపల రెండు రకాల వ్యవస్థలు ఉంటాయని అనుకున్నాం. ఒకటి మృదులాస్థి చేత కార్టిలేజెస్ ద్వారా నిర్మితమైనటువంటి వ్యవస్థ, తర్వాత అస్థి వ్యవస్థ బోనల్ సిస్టమ్ అని కూడా అంటాం. అయితే మరి ఈ మృదులాస్థి అనేది ఎట్లా తయారైతది అని అంటే మృదులాస్థి కార్టిలేజ్ అనేది మెత్తగా మృదుగా ఉండి ఎముకలను మృదులాస్థులను ఏర్పరిచేటువంటి గ్రిజిల్ చేత ఏర్పడేటువంటి వ్యవస్థను మనం ఏమంటాం అని అంటే మృదులాస్థి అని అంటాం. ఇందులోపల ఉండేటువంటి సెల్స్ ని మనం ఏమంటాం అంటే కాండ్రోసైట్స్ అని అంటాం. కాండ్రోసైట్స్ చేత ఏర్పడ్డటువంటి కాండ్రోసైట్స్ చేత ఏర్పడ్డటువంటి వ్యవస్థను మనం ఏమంటాం అని అంటే మృదులాస్థి వ్యవస్థ అని అనడం జరుగుతుంది. మరి అది మృదులాస్థి లోపల కాండ్రిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటది అనమాట. ప్రతి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది సార్. దీని లోపల మృదులాస్థి లోపల ఉండేటువంటి ప్రోటీన్ ఏంటి అని అంటే కాండ్రిన్ సార్. కాండ్రిన్ అనేటువంటి ప్రోటీన్ చేత నిర్మితమై ఉండడం జరుగుతుంది. అయితే ఈ ప్రోటీన్ అనేది చలనానికి అదే విధంగా సాగడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది సార్. అయితే బాడీ లోపల అంటే శరీరం లోపల ఎక్కువగా ఉండేటువంటి ప్రోటీన్ ఏది సార్ అని అంటే కొల్లాజన్. శరీరంలో ఎక్కువగా ఉండేటువంటి ప్రోటీన్ ఏది సార్ అని అంటే కొల్లాజన్ అనే ప్రోటీన్ అతి ఎక్కువగా ఉంటది. అయితే మృదులాస్థి మరి ఏ ప్రదేశాల లోపల ఉంటది అని అంటే వెలుపలి చెవి సార్. వెలుపలి చెవి, దీనిని మనం బాహ్య చెవి అని అంటాం. బాహ్య చెవి, దీనిని మనం పిన్న అని కూడా అని అంటాం. తర్వాత ముక్కు కొన సార్. ముక్కు కొన కూడా మృదులాస్థి చేత నిర్మితమై ఉంటది. అదే విధంగా కొండనలక ఎపిగ్లాటిస్ కూడా మృదులాస్థి చేత నిర్మితమై ఉంటది. అదే విధంగా వాయునాళంలోని ట్రాకియరీ సిస్టమ్ మృదులాస్థి చేత నిర్మితమై ఉంటది. ఈ ట్రాకియరీ అనేది మృదులాస్థి చేత నిర్మితమై సి ఆకారపులో ఉండేటువంటి నిర్మాణాలను మనం ఏమంటామంటే వాయునాళంలోని ఉంగరాలు అని కూడా అంటాం అన్నమాట. అయితే షార్క్ చేపల లోపల ఉండేటువంటి వ్యవస్థను మనం ఏమంటాం అంతరాస్థి పంజర వ్యవస్థను ఏమంటామని అంటే మృదులాస్థి చేత నిర్మితమైనటువంటి వ్యవస్థ అని కూడా అనడం జరుగుతుంది. అంతేకాదు ఎపిపైసియల్ పలకం కూడా మృదులాస్థి చేత నిర్మితమై ఉంటది. అంతేకాదు సకశేరుకాల యొక్క పిండ దశ అంటే సంయుక్త బీజం జైగోట్ ఏర్పడ్డ తర్వాత డెవలప్మెంట్ అయ్యి అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో ఏర్పడ్డటువంటి అంతరాస్థి పంజర వ్యవస్థను మనం ఏమంటామనంటే మృదులాస్థి చేత నిర్మితమై ఉన్నది అని చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే మనం తర్వాత బోన్ ఏ విధంగా, ఎముక అనేది ఏ విధంగా, అస్థి అనేది ఏ విధంగా తయారైతది, బోన్ అస్థి
ఇది గట్టిగా దృఢంగా ఉండేటువంటి ఎముకను మనం ఏమంటామంటే అస్థి బోన్ అని కూడా అంటాం. వీటి యొక్క అధ్యయనాన్ని ఎముకల గురించి చేసే అటువంటి అధ్యయనాన్ని ఎముకల యొక్క అధ్యయనాన్ని ఏమంటామనంటే ఎముకల యొక్క అధ్యయనాన్ని ఆస్టియాలజీ అని అంటాం. ఆస్టియాలజీ అనడం జరుగుతుంది. అంటే బోన్స్ ఏ విధంగా ఎముకలు అనేది ఏ విధంగా తయారవుతుంది, వాటి యొక్క సాంద్రత ఎట్లా ఉంటది, అందులోపల ఉండేటువంటి సెల్స్ ఏంటి అని విపులంగా చర్చించేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటామంటే ఆస్టియాలజీ అని చెప్పడం జరుగుతుంది. అయితే వీటి లోపల ఉండేటువంటి కణాలు, మరి ఈ అస్థి లోపల ఉండేటువంటి కణాలు ఏమంటాం అంటే ఆస్టియోసైట్స్ అని అంటాం. ఆస్టియోసైట్స్ అని ఆస్టియోసైట్స్ అని పిలుస్తారనమాట. ఆస్టియోసైట్స్ చేత బోన్ అనేది తయారవుతుంది. మరి వీటి యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి సార్ అని అంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి సార్ అని అంటే ఆస్టియాన్ ఎవర్షియన్ వ్యవస్థ అదే విధంగా ఎవర్షియన్ వ్యవస్థతో పాటు ఇంకా ఏమంటాం అంటే లేదా ఆస్టియాన్ అని కూడా అంటాం. మరి ఈ బోన్స్ ఏ విధంగా ఏర్పడతాయి సార్ అని అంటే వీటి యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్, ఎముకల యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి అని అంటే ఎవర్షన్ వ్యవస్థ లేదా ఆస్టియాన్ అని అంటాం. ఎముకల యొక్క అధ్యయనాన్ని ఆస్టియాలజీ అని అంటాం. ఆస్టియోసైట్స్ చేత నిర్మితమైనటువంటిది ఏంటిదంటే బోన్స్ సార్. ఇది అస్థి గురించి విపులంగా చర్చించాం. తర్వాత ఏంటి అని అంటే ఏ బోన్స్ ఎక్కడెక్కడ ఫీమర్ బోన్ సార్ మానవుని లోపల అతిపెద్ద ఎముక. మరి అతిపెద్ద ఎముక ఏది అని అంటే జీవుల లోపల అతిపెద్ద ఎముక ఏంటి అని అంటే వాట్ ఈస్ ద లాంగ్ బోన్ ఇన్ యానిమల్? ఫీమర్ ఎముక లేదా తొడ ఎముక సార్. తొడ ఎముక అతి పెద్దగా ఉండేటువంటి జీవుల లోపల అతి పెద్దగా ఉండేటువంటి ఎముకను ఫీమర్ బోన్ అంటాం. అతి చిన్న ఎముక ఏది సార్ అని అంటే అతి చిన్న ఎముక ఏది సార్ అని అంటే స్టెపిస్. ఇది ఎక్కడుంటది? దీన్నే స్టెపిస్ లేదా కర్ణాంతరాస్తి అని కూడా అంటాం. కర్ణాంతరాస్తి అని కూడా అంటాం. మరి ఇది ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే ఈ స్టెపిస్ అనేది చెవి లోపల ఉండేటువంటి ఎముక. అతిపెద్ద ఎముక ఫీమర్ బోన్, తర్వాత అతి చిన్న ఎముక వెరీ స్మాలెస్ట్ బోన్ ఇన్ యానిమల్ స్టెపిస్. దీనినే మనం తెలుగులో కర్ణాంతరాస్తి అని కూడా అంటాం. తర్వాత అతి గట్టిగా ఉండేటువంటి ఎముక ఏది అని అంటే పుర్రె లోపల అతి గట్టిగా ఉండేటువంటి ఎముక ఏది సార్ అని అంటే కింది దవడ అనేది మానవుని లోపల అతి గట్టిగా ఉండేటువంటి ఎముక. కింది దవడ పుర్రెలో అతి గట్టిగా ఉండేటువంటి ఎముక. అతి గట్టిగా ఉండే ఎముక ఏది సార్ అని అంటే కింది దవడ సార్. తర్వాత లోయర్ జా, తర్వాత టిబియో ఫిబ్యులా అనేది కప్పలో అతి పెద్దగా ఉండేటువంటి కప్పనందు అతి పెద్దగా ఉండేటువంటి ఎముక. కప్పలో అతి పెద్ద ఎముక ఏది సార్ అంటే టిబియో ఫిబ్యులా. టిబియో ఫిబ్యులా అనేటువంటి ఎముక ఏం చేస్తుంది అని అంటే కప్ప లోపల అతి పెద్దగా ఉండేటువంటి ఎముక. మరి మానవుని లోపల అతిపెద్ద ఎముక ఏది అని అంటే ఫీమర్ బోన్ లేదా తొడ ఎముక. మానవుని లోపల అతి చిన్న ఎముక స్టెపిస్ లేదా కర్ణాంతరాస్తి. మానవుని లోపల కింది దవడ అనేది పుర్రె లోపల
అంటే తల భాగాన్ని మనం వేరు చేసినట్లయితే ఆ తల భాగంలో మనం ఏం చేస్తామంటే పుర్రె అని అంటాం. అందులో ఉండేటువంటి అతి గట్టి ఎముక ఇది అని అంటే కింది దవడ కప్ప లోపల ఉండేటువంటి అతి పెద్ద ఎముక ఇది అని అంటే టిబియో ఫిబ్యులా అనేటువంటి దాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట.